హాయ్ అండి. ఈరోజు నేను తంజావూరు స్టైల్లో కలంకారీ శారీకి వచ్చిన బ్లౌజ్ మీద పీకాక్ పెయింటింగ్ ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. ముందుగా మనం అనుకున్న పీకాక్ డిజైన్ని ఈ క్లాత్ మీద ట్రేసింగ్ తీయాలి. ఇలా ట్రేస్ తీసిన క్లాత్ని ఒక రౌండ్ ఫ్రేమ్కి ఫిక్స్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్లు పీకాక్ బాడీ అంతా కూడా వైట్ని అప్లై చేయండి. మనకి పెయింటింగ్ కోసం కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే ఫ్యాబ్రిక్ వైట్ పెయింట్ ఒకటి, అలాగే సిరిలియన్ బ్లూ ఒకటి, మెటాలిక్ గోల్డ్ ఒకటి, నెక్స్ట్ మెటాలిక్ 3D అవుట్లైనర్ ఒకటి, కుందన్స్, బ్రషెస్ 5 రౌండ్, 2 రౌండ్, 000 బ్రష్ కావాల్సి ఉంటుంది. రౌండ్ 2 బ్రష్తో సిరిలియన్ బ్లూ కలర్ని బాడీకి అంతా కూడా అవుట్లైన్ లాగా అప్లై చేయండి. ఈ బ్లూ కలర్ని వైట్ కలర్లో నెమ్మదిగా మెర్జ్ చేస్తూ షేడింగ్ చేయండి. పీకాక్ బాడీని బ్లూ అండ్ వైట్తో షేడ్ చేశాం కదా. మనం చేసిన ఈ తంజావూర్ స్టైల్ పీకాక్ పెయింటింగ్కి అసలైనది కావాల్సింది మెటాలిక్ గోల్డ్ 3D అవుట్లైనరు, మెటాలిక్ గోల్డ్ పెయింటు. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు 2 నెంబర్ బ్రష్ తోటి మెటాలిక్ గోల్డ్ పెయింట్ని ఫెదర్ అంతా కూడా ఎక్కడెక్కడ వేయాలో నీట్గా వేయండి. నేను చూపించే స్టైల్లో మీరు కూడా ఈజీగా పెయింటింగ్ చేయగలరు. బ్రష్తో గోల్డ్ పెయింట్ వేయడం అయిపోయింది కదా. ఇప్పుడు టోటల్ అంతా కూడా 3D అవుట్లైనర్తో అవుట్లైన్ ఇవ్వండి. ఇప్పుడు కుందన్స్ స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. గోల్డ్ లైనర్ని డ్రాప్లా పెట్టి దాని మధ్యలో ఈ కుందన్ని మనం పెట్టుకోవాలి. ఇలా కుందన్ స్టిక్ చేసినప్పుడు పెన్సిల్తో పెట్టుకుంటుంటే ఈజీగా స్టిక్ అయిపోతాయి. త్రీడీ గోల్డ్ లైనర్ వాడుతూ ఎక్కడెక్కడ కుందన్స్ అంటించాలో అంటించేస్తే తంజావూరు స్టైల్ పీకాక్ పెయింటింగ్ రెడీ అయిపోయింది. కలంకారీ శారీ మీద నేను ఇది పీకాక్ పెయింటింగ్ చేశానండి. దీనికేమో ఇలా పీకాక్స్ వచ్చాయి కదా, దీనికి కాంబినేషన్గా పీకాక్ వేసాను. మీకు ఎవరికైనా శారీ మీద కానీ డ్రెస్ మీద కానీ దేని మీదైనా పెయింటింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే ఈ పెయింటింగ్ మీకు నచ్చితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.